మాన్సూన్ పనుల్ని హైడ్రాకు అప్పజెప్పడంపై బీజేపీ కార్పొరేటర్స్ అభ్యంతరం తెలిపారు. మాన్సూన్ పనులను హైడ్రాకు అప్పగించే ముందు తమ అభిప్రాయం తీసుకుంటే బాగుండేదన్నారు బీజేపీ కార్పొరేటర్లు. గతంలో చెట్లు కూలినా, నాలాల్లో జనం పడినా వరద సమస్యలపై జీహెచ్ఎంసీ ట్రాక్టర్ టీమ్స్ అద్భుతంగా పనిచేశాయన్నారు. కానీ వరదపై ఎటువంటి అవగాహన లేని హైడ్రాకు ఇవ్వడం కరెక్ట్ కాదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను కలిసి అభ్యంతరం తెలిపారు బీజేపీ కార్పొరేటర్లు. మాన్సూన్ ప్రిపరేషన్ పై వెంటనే అంతా కార్పొరేటర్లతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కార్పొరేటర్లు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే హైడ్రా బాధ్యత కింద బదిలీ చేశారో దీనిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో వర్షాకాలంలో వర్షాలు పడ్డా, చెట్లు విరిగినా, నాలాలు పొంగినా వీటిని జీహెచ్ఎంసీ చూసేది. ఇప్పుడు ఈ పూర్తి బాధ్యతలను హైడ్రా చేతికి ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసినాం. ఎందుకంటే పబ్లిక్ కి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే ఇతర నాయకులు, జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి ఎవరు కనబడరు. వాళ్ళు ఫస్ట్ రెస్క్యూకి వచ్చేది జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ దగ్గరికి మాత్రమే. కాబట్టి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతోటి ఎటువంటి అనుసంధానం లేకుండా, ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగకుండా డైరెక్ట్ గా హైడ్రాకి ఇవ్వడం వల్ల మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారన్న దానిపైన మేము అభ్యంతరం వ్యక్తం చేసినాం. దీనికి కమిషనర్ గారు ఒక ఆన్సర్ చెప్పడం జరిగింది. హైడ్రా దగ్గర 2000 మంది ఉన్నారు, మన దగ్గర 2000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తారు, మనం కూడా చూస్తాము అన్నారు. అంటే ఈ స్టిల్ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఏఈ, డిఈ, జోనల్ కమిషనర్, ఎస్సీ అందరు కూడా ఈ డిజాస్టర్ యాక్టివిటీస్ కి సంబంధించి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళు కూడా హైడ్రా టీమ్ తో భాగంగా పనిచేస్తారు అన్నారు. మేము స్పెషల్ గా వారిని అడిగాము, ఒక కోఆర్డినేషన్ టీమ్ ని ఏర్పాటు చేయండి. ఇటు హైడ్రా వారిని, జిహెచ్ఎంసీ వారిని, కార్పొరేటర్స్ ని కూడా పిలిచి మాన్సూన్ లో ఎటువంటి ఎమర్జెన్సీస్ తలెత్తే అవకాశం ఉంది, అంతేకాకుండా చెరువులకు సంబంధించి బండ్ ప్రిపేర్నెస్, సరూర్ కానివ్వండి, సఫిల్ కూడా కానివ్వండి, ఈ బండ్ స్ట్రెంత్ ని ప్రిపేర్ చేస్తూ వాటి బండ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి యాక్టివిటీ కానివ్వండి, బండ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఇవి కూడా పూర్తి స్థాయిలో తీసుకునేందుకు హెచ్ఎండిఏతో కోఆర్డినేషన్ చేసుకోవాలని కూడా కోరడం జరిగింది.